హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు మనం పచ్చిపులుసు ఎలా చేయాలో చూద్దామండి. పచ్చిపులుసు చాలా రకాలుగా చేస్తారు. అయితే ఈరోజు మనం ఉల్లిపాయతో చేసుకునే పచ్చిపులుసు చేద్దాం. ఇది చాలా పాతకాలపు నాటి అమ్మమ్మ వాళ్ళు చేసే పచ్చిపులుసు అండి. ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి, 5 నిమిషాల్లో. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ 2 ఉల్లిపాయలు, 4 ఎండుమిర్చి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. చింతపండు ముందుగా కడుక్కుని అందులో నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని ముందు మనం కాల్చుకోవాలండి. ఇలా స్టవ్ మీద కాల్చుకోండి, లేకపోతే ఏదైనా పెనం గానీ పాన్ గానీ పెట్టుకుని అందులో జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఎందులో అయితే మనం పచ్చిపులుసు చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకుని అందులో ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు, తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలండి. అంటే బాగా నలుపుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయల్లో నీళ్ళు వస్తాయండి, అప్పుడు ఇది బాగా మిక్స్ అయిపోతుంది. ఉల్లిపాయలు ప్లస్ ఎండుమిర్చి, ఉప్పు ఇదంతా బాగా కలిసిపోతేనే మనకి పచ్చిపులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇదంతా బాగా నలిపేసిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసం పోసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇంతే అండి పచ్చిపులుసు. అయితే కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు. నేను బెల్లం వేస్తున్నా అండి. 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్ గా పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఇది మామూలుగానే రైస్ లో తింటారు, కానీ పప్పుతో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.